నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు గనక తెలంగాణలో బడ్జెట్ మీద చర్చించనున్నారు. అసలుకి బడ్జెట్ మీద ఈ రోజు వాదనలు ప్రతివాదనలు ఉండనున్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో ఉన్నాయి. మొదటిగా న్యూస్ పేపర్ చూసుకుందాం. వెలుగులో గనక చూసుకున్నట్టయితే మీరే డెడ్ లైన్ పెడతారా, మీరే నాశనం చేసి అని చెప్పి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్కే తెలివి ఎక్కువ ఉందా ఉత్తమ్. ఇక మేడిగడ్డ అన్నారం సుందిల్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఇక మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం, అది జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మునిగిపోతాయి. ఇక కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్కే ఎక్కువ తెలుసా అంటూ ఇక్కడ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఒకవేళ గనక గేట్లు తెరిస్తే 44 ఊర్లు మునిగిపోతాయి అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది ఉత్తమ్ కుమార్. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా అంటూ ఏదైతే నిన్న డెడ్ లైన్ పెట్టారో కేటీఆర్ దాని మీద ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆగస్టు 2 వరకు డెడ్ లైన్, అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలంటూ నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి ఆన్ చేస్తామంటూ ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద ఉత్తమ్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో, ఈసీ నుంచి ఓటర్ లిస్ట్ రాకనే ప్రక్రియ షురు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. ఇక గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో 6 నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు. ఇక కులగణనకు 5 నెలలు పడుతుందని వెల్లడి. అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్తామన్న ముఖ్యమంత్రి. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్ కు ఆదేశం. ఇక జిల్లా మండల పరిషత్లకు 6 నెలల టైం, వాటి ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని యోచన. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు ఈ సెప్టెంబర్ లో ఉండనున్నాయని చెప్పి కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 3 నెలల్లో మరో 30,000 కొలువులు. అయితే ఇంతకు ముందే 30,000 కొలువులు ఆల్రెడీ ఇచ్చాము, ఇంకా మరో 3 నెలల్లో 30,000 కొలువులు ఇస్తామంటూ కూడా ఈ మేరకు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే గొర్రెల లెక్క తప్పింది, గొల్ల కురుములకు 1.5 కోటి పంచామన్న కేసీఆర్. 2.5 ఏండ్లలో ఏడాది 7.5 కోట్లు అవుతాయని గతంలో వ్యాఖ్య. తీరా చూస్తే 1,90,00,000కే పరిమితం. ఇక 2019 లెక్కలతో పోలిస్తే 2 లక్షలు తగ్గినాయి. లైవ్ స్టాక్ లెక్కల్లో బట్టబయలైన భాగోతం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గొర్రెల లెక్క తప్పింది. ఇక గొల్ల కురుములకు 1.5 కోటి పంచామన్నారు కేసీఆర్. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళలో 7.5 కోట్లు అయితే అనుకుంటే తీరా చూస్తే 90 లక్షలకే పరిమితాయని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ కోసం జిల్లా కోర్టు టీం దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి. డిప్యూటీ సీఎం బట్టి. ఇక సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలి. ప్రభుత్వ కోర్టు ఆదేశాలన్న ల్యాండ్స్ మినహా అని చెప్పి ప్రధానంగా ఎల్ఆర్ఎస్ కోసం జిల్లా కోర్టు టీం ఏర్పాటు చేయాలని, అలాగే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ పేపర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే దీపావళి తర్వాత స్థానిక ధమాకా, నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్చన. ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కార్ నిర్ణయం. ఈసీ నుంచి దాన్ని తీసుకొని ఉన్న పంచాయతీరాజ్, దాంతో గ్రామాలు, వార్డులు, మండలాల వారి సర్వే. ఇక బీసీలకు రిజర్వేషన్లు ఎంతనే అంశంపై కమిషన్ సిఫార్సు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక దీపావళి తర్వాత స్థానిక ఎన్నికలు ఉండనున్నాయంటూ కూడా దానిలో కూడా నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇక డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పి ఇక బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన పడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే నేడే నీతి ఆయోగ్ భేటీ. ప్రధానంగా భేటీలో చూసుకున్నట్టయితే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు, సమావేశాన్ని బహిష్కరించాలని చెప్పి ఇండియా కూటమి సీఎంల నిర్ణయం. హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక భేటీకి హాజరైతే బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తారని మమతా వెల్లడి. ఇక నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. పాల్గొనున్న ఏపీ సీఎం చంద్రబాబు, హేమంత్ సోరెన్ హాజరుపై అనిశ్చితి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఈ రోజు నీతి ఆయోగ్ భేటీ ఉంది. ఇక వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ భేటీని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను రాను అంటూ కూడా, ఆయన హాజరు కాను అంటూ కూడా ప్రకటించారు. అలాగే భేటీకి హాజరైతే గనక ఖచ్చితంగా బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తానంటూ కూడా ఇక్కడ మమత వెల్లడించడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే ఇటు పాల్గొన్న వాళ్ళు గనక చూసుకున్నట్టయితే ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అలాగే హేమంత్ సోరెన్ హాజరుపై కూడా కొంత మేరకు అనిశ్చితి నెలకొంది. ఇక పాకిస్తాన్ ఆట కట్టిస్తాం, గతం నుంచి అది ఏం నేర్చుకోలేదు, దయాది ఉగ్ర కుట్రలను అణిచివేస్తాం, ఆర్మీలో గొప్ప సంస్కరణ అగ్నిపథ్,
అలాగే యుద్ధ సన్నద్ధత పెరిగింది అంటూ కూడా మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మోదీ మరోసారి వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆట కట్టిస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక 2 వరకు గడువు, కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి, లేదంటే 50,000 మంది రైతులతో కదిలి మోటార్లు రన్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కన్నేపల్లి మేడిగడ్డ సందర్శన. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గనక ఇటు కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరంకు నీటిని ఎత్తిపోయాలి, లేదంటే గనక మీకు ఆగస్టు 2 వరకే గడువు ఇస్తున్నా, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మేము మోటార్లు రన్ చేస్తామంటూ కూడా ఈ మేరకు హెచ్చరించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్డీఎస్ఏ చెబితే బ్యారేజీల్లో నింపుతాం, నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయం, అన్నారం సుందిలలో నిల్వ చేస్తేనే నీటిని పంపింగ్కి అవకాశం, ఇక మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలన్న ఎన్డీఎస్ఏ. ఇటు కూడా దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్డీఎస్ఏ చెబితేనే బ్యారేజీల్లో నీళ్లు నింపుతాం, అలాగే నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయమంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ పేపర్ కనుక మనం చూసుకున్నట్టయితే సాక్షిలో కనుక మనం చూసుకున్నట్టయితే లాహిరి లాహిరి లాహిర్లో పారిస్ ఊగేనులే. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇటు ప్రపంచం ఎదురు చూసిన ప్యారిస్ ఒలింపిక్స్ కు శుక్రవారం జగంట మోగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మరో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు, ఇప్పటికే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఆల్రెడీ మరో 30 రోజుల్లో గనక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఉద్యోగ నియామకాల్లో చిత్తశుద్ధి నిరూపించుకున్న గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదు, మీకు సమస్యలు ఉంటే మంత్రులు అధికారులను కలవండి. ఇక ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న సీఎం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, కానీ మేము అలా కాదు, ఖచ్చితంగా మరో 30,000 ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఆగస్టు 2న డెడ్ లైన్, అప్పటికల్లా కాళేశ్వరంలో నీళ్లు నింపాలి అంటూ కూడా ప్రధానంగా చూస్తున్నాం. అలాగే లేకపోతే మేమే 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానికి ఇటు ఎన్డీఎస్ఏ ఆర్డర్ ఇస్తే గానీ మేము నీళ్లు ఆన్ చేయమంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఈనాడులో కనుక ప్రధానంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూసుకుందాం, ఇటు అమ్మా న్యూస్ కనుక చూసుకుందాం. అమ్మా న్యూస్లో కనుక మనం చూస్తున్నట్టయితే పార్లమెంట్లో కిరణ్ ఫైర్, 90 రోజుల్లో 31,000 ఉద్యోగాలు ఇచ్చాం, సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవికంగా తెలంగాణ బడ్జెట్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్. ఇక సుల్తాన్పూర్లో చెప్పులు కుట్టే దుకాణంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే 90 రోజుల్లో మేము ఖచ్చితంగా ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాం. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 30,000 ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా అంటున్నారు. అయితే దీనికి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కనుక ఇటు ప్రాజెక్ట్ ఓకే చేస్తేనే ఏదైతే. అలాగే మనం చూసుకుందాం, ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంపై డెడ్ లైన్ విధించడం జరిగింది. అయితే ఈ డెడ్ లైన్ విధించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందంటారా? కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే డెడ్ లైన్ విధించింది అనుకోవచ్చా మనం? కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ కొంత కుంగిపోవడం వీటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బదనాం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ ప్రాజెక్ట్ లో నీళ్లు వచ్చాయి. అయితే మొదట్లో అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఓడిపోయే ముందు కొంత మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగింది, పగులు వచ్చాయి, ప్రమాదకరము, నీళ్లు ఉండేయము, ప్రాజెక్టు ప్రశ్నార్థకము అని ఈ ప్రశ్నలు వచ్చాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పవర్ బ్యాండ్ ప్రజెంటేషన్ ఇవ్వడము, తర్వాత కాంగ్రెస్ అంటే అందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కలిసి ప్రాజెక్టు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టు సందర్శిద్దాము, వారి నాణ్యత అక్కడ కుంగిపోయిన పరిస్థితులు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏ రకంగా దాన్ని రిపేర్ చేయొచ్చు అనే విషయంలో చర్చిద్దామనే ఉద్దేశంతో అక్కడికి ఎమ్మెల్యే తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ దాన్ని బహిష్కరించి అక్కడికి అని చెప్పారు. అయితే ఈ మొత్తం అంటే ఇటు ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ నిన్న ప్రాజెక్టు నుండి జిల్లాకళ ఉట్టిపట్టిన నేపథ్యంలో గతంలో
బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేసినా అవన్నీ తప్పుడు ఆరోపణలు అని నిరూపించేందుకు కొంత ప్రజల్లోకి వెళ్లేందుకు నిన్న కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళడము, వాటిని ప్రాజెక్టులను పరిశీలించడం, వాటి నాణ్యత మీద ఎటువంటి అనుమానాలు లేవు, కావాలని అధికార పార్టీ బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తుంది అని కొన్ని చెప్పడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు నింపాలి, వేడిగల్ నుంచి వదలండి, పంపులు స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఆగస్టు 2 లోపల మోటార్ స్టార్ట్ చేసి పంపింగ్ చేయకపోతే మేమే రైతులతో వచ్చి చేస్తామని చెప్పారు. అంటే ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళు. దీనికి కౌంటర్ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ NDSA మార్గదర్శకాల ప్రకారంగా NDSA ఆదేశాల మేరకు మేము వ్యవహరిస్తా ఉన్నాము. ప్రాజెక్టు ఇప్పటికీ మేడిగడ్డ ప్రాజెక్టు కానీ సుందర ప్రాజెక్టు కానీ కాలేజ్ సమస్య విషయంలో కొంత ఇంకా సందిగ్ధత ఉంది, వాటి నాణ్యత కానీ వాటి సామర్థ్యం విషయంలో. కాబట్టి NDSA ఎప్పటికప్పుడు పరిశీలిస్తాను, NDSA నిపుణుల కమిటీ పరిశీలిస్తా ఉన్నది. ఆ నిపుణుల కమిటీ ఇచ్చిన ఆదేశాలు సూచనల మీద వ్యవహరిస్తాము, మీరు ఏదో చెప్తే మేము వ్యవహరించలేదు. ఖచ్చితంగా మేడిగడ్డ నాణ్యత లోపించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు బ్యారేజ్ అన్ని విషయంలో కొంత నాణ్యత లోపించింది, డిజైన్ పర్ఫెక్ట్ గా లేదు అన్న విషయాన్ని మరోసారి ప్రభుత్వం తన వైఖరి మీదే కట్టుబడి ఉంది. గతంలో ఏదైతే చెప్పిందో అదే వైఖరి మీద ప్రభుత్వం కట్టుబడి. అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వ్యవహారం జరుగుతూ ఉంది. ఇటు రైతుల ప్రయోజనాలను ఇటు బీఆర్ఎస్ కూడా పట్టించుకోవట్లేదు. ఒకవేళ మేడిగడ్డ పంపులు స్టార్ట్ చేస్తే కాళేశ్వరం నింపితే గోదావరి పరివాహక ప్రాంతాలు మునిగి ప్రమాదం ఉంది అని నిన్న నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారు. మరి వాస్తవమా కాదా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన. గతంలో రివర్స్ పంపింగ్ జరిగింది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇదే కాళేశ్వరంలో రివర్స్ పంపింగ్ ఉంటాయి, అక్కడెక్కడ రీసైక్లింగ్ మొదలు పెట్టాయి వాటర్. అంటే ఈ రకంగా జరిగింది. ఇది వాస్తవమా కాదా అనే విషయాన్ని. ఏది ఏమైనా ఇటు పాలక పక్షం ప్రతిపక్షం ఈ రెండు కూడా నీటిని నిల్వ ఉంచేందుకు వచ్చేయడానికి కూడా వర్షాలు కురవకపోతే ఉన్న నీటిని రైతాంగాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాల దృష్టిని వ్యవహరించమనేది కొంత బాధాకరం. రెండో అంశం, ప్రాజెక్టుల విషయంలో కానీ నీటి విషయంలో కానీ వ్యక్తిగత విధానాలు ఒక వ్యక్తిగత ప్రయోజనాలకు వెళ్లకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంది. మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఉంటుంది. అన్ని చోట్ల ప్రాజెక్టు ఉన్న చోట ప్రతి చోట ఉంటుంది. జాతీయ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తూ ఉంటాయి. వాటిని సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. తప్ప ఒప్ప తర్వాత విషయం ఏమాత్రం నీటి విషయంలో కొంత తొందరపట్టి నిర్ణయం తీసుకుంటే ఉపద్రవం జరిగే ప్రమాదం ఉంది. తర్వాత జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా కొంత అనుమానం ఉంది. ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవేళ NDSA చెప్పినట్టుగా మేడిగడ్డలు నీటి వదిలితే ప్రాజెక్టు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ జరగబోయే నష్టం ఎవరు? ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం. ఇవన్నీ పరిశీలించకుండా రాజకీయ కోణంలోనే ఆలోచన చేసి రాజకీయ లబ్ధి కోసమే ఆలోచన చేసి రాజకీయ లబ్ధి కోణంలోనే ప్రయత్నాలు చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంది. దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద కూడా విచారణ కమిషన్ వేశారు. కమిషన్ విచారణ జరుపుతా ఉన్నాయి. దానికి సంబంధించి జాతీయ జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ కూడా మన వచ్చి ఇచ్చారు. దీనికి పర్మిషన్ లేదు, ఫీజిబిలిటీ కాదు, అయినా ప్రభుత్వం నిర్మించిందని చెప్పి. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టేటువంటి బీఆర్ఎస్ పార్టీ నిన్న ఏదో అక్కడికి వెళ్ళి మీ మీద చేశాము, మీ మీద ఘనకార్యం సాధించాము, మా మీద ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు, తప్పేంది. కానీ ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేయడం, ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మాదే నడవాలి అనే విధంగా మాట్లాడటము, ఇవన్నీ కొంత ఇబ్బందికర పరిస్థితి.
ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు మొత్తాన్ని దాన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ నీటిలో కానీ నీటి ఫ్లో కానీ ఇవన్నీ పరిశీలిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభుత్వం సూచన ఇస్తా ఉన్నారు. మా మంత్రి గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేయబోతున్నారు అనేది కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేయకుండా మేము చెప్తున్నాం, మీరు చేయండి అంతే. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక పక్షాన్ని ఆదేశిస్తాం అనే విధంగా చెప్పడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక కూడా ఇటు ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ముందుకెళ్లే విధానం చూస్తుంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఎల్ఆర్ఎస్ విషయంలో కొంతకాలంగా కొంత గందరగోళం నడుస్తాం. ఈ రెగ్యులేషన్ లో కొంత నిబంధనలను ఉల్లంఘించి జరుగుతా ఉన్నాయని, కొన్ని శిఖం భూములను, నాలా భూములను ఇవన్నిటిని కూడా దీంతో పెట్టి కన్వర్షన్ చేస్తా ఉన్నారని చెప్పేసి, కొంత పైడవీలకు కూడా తావుస్తున్నారని చెప్పేసి, రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలగుతున్నారని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కాకుండా వాస్తవానికి వేటికి ఈ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ లో ఈ క్రమబద్ధీకరణ వేటికి ఇవ్వచ్చు. కొన్ని దాంట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల మీద చూస్తే ఇవన్నీ ఇబ్బందికరంగా వచ్చే పరిస్థితి. గతంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినాం, ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది, దాంట్లో ఆరోపణలు ఉన్నాయండి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం సరి చేసిందా? సరి చేస్తే ఇంతవరకు సరి చేసింది, ఏ మేరకు ఎంత, అంటే ఏ అంశాల మీద సవరణ చేసింది అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఖజానాకు కొంత డబ్బులు కావాలి కాబట్టి ఇది తీసుకుంటారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. గతంలో బీఆర్ఎస్ చేసిన అదే వాస్తవానికి ఖజానా ఖాళీ అయినప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టాలి, తీసుకోవాలి. బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ మీద తీసుకోవాలి చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ కింద భారీ యత్నం వస్తాయని చెప్పి హోర్డింగ్స్ ఇక్కడెక్కడ మున్సిపాలిటీలో హోర్డింగ్ పెట్టించారు బీఆర్ఎస్ పార్టీ. దరఖాస్తు చేసుకుంటే డబ్బులు కట్టి రెగ్యులేషన్ తీసుకుంటే మరి ఇవన్నీ నిబంధనల మీద జరుగుతూ ఉన్నాయా? ఓకే, కొన్ని చోట్ల ఎల్ఆర్ఎస్ లేకుండా ఇల్లు కట్టారు, బిల్డింగ్లు కట్టారు. వాటి విషయంలో ఏమైనా మినహాయింపు ఇస్తున్నారా? పెనాల్టీ చేసి వాటికి అనుమతిస్తారా? ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కూల్చి పెట్టడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో ఎన్నేళ్ల క్రితం కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి నివాసాలు ఉన్నారు. వాటిని పూర్తి చేసే వాటికి కొంచెం ఇబ్బందికరంగా కోర్టు కూడా కొంత అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. కోర్టులకు తిరగాడుతుంటాం, ఇటు ప్రభుత్వం కానీ ఇటు బాధితులు కానీ. ఇవన్నింటి విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. క్లారిటీ వచ్చిన తర్వాత నిక్కచ్చిగా నిబంధనల మీద చేస్తున్నామంటే ఇది అందరూ హర్షించదగ్గ విషయం, ఆమోదించాల్సిన అంశం, ఎవరికి అభ్యంతరం ఉంది. అలాగే కృష్ణమూర్తి గారు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ లో ఇంకా ఏమైనా విధి విధానాలు ప్రకటించాల్సిన అవసరం ఉందంటారా? ఎల్ఆర్ఎస్ లో విధి విధానం ఆల్రెడీ ప్రకటించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఉన్న ప్రకటన చేసినటువంటి సవరణ చేసినటువంటి ఏదైనా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో కొంత అంటే ఏ ల్యాండ్లకు ఏ సర్వే నెంబర్లకు వీటి వర్తింప చేస్తున్నారు, ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నుండి ఏ ఏరియాలో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తే దాంట్లో ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే ఎవరైనా ఉంటే చేస్తారు ఆబ్జెక్షన్స్ ఉన్నవాళ్ళు. అదేవిధంగా ఈ శిఖం భూములు, తర్వాత నాలా కన్వర్షన్, నాలా భూములు ఇవన్నీ ఉన్నాయి. వీటి విషయంలో కూడా ప్రభుత్వం ఏందని చెప్పాలి. ఆల్రెడీ ధరణిలో కొన్ని ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి, ధరణిలో కొన్ని తీస్తా ఉన్నారు, ధరణిలో కొన్ని సరళీకరణ చేశారు ధరణి పోర్టల్. అవి వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లోకి రావాల్సి ఈ భూముల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. కొంతమంది ప్రభుత్వ భూములను తమగా క్లెయిమ్ చేసుకొని దాన్ని క్లియరెన్స్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అంటే క్రమక్రమంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తగ్గుతా ఉన్నాయి. భవిష్యత్తులో అవసరాలకు ఒకవేళ ప్రభుత్వ భూమి కావాలి, ఏదైనా ప్రభుత్వ భవనం కట్టాలి అంటే భూములు కూడా ఉంటుంది ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ఉన్న భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ రెగ్యులేషన్ విషయంలో దాని విషయం జాగ్రత్త తీసుకోవాల్సి అవుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఎల్ఆర్ఎస్ లో డబ్బులు రావడము, డబ్బులు వసూలు చేయడము, డబ్బులు ఖజానా తీర్చుకోవడమే కాదు, నిబంధనలు ఏ మేరకు పనిచేస్తున్నాయి, నిబంధనలు ఏ మేరకు వాళ్ళు
అనుసరిస్తా ఉన్నారు, రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ కట్టిన భవనాల విషయంలో కానీ, కట్టిన నిర్మాణాల విషయంలో కానీ ఎల్ఆర్ఎస్తో ఏమైనా ఆప్షన్స్ ఇచ్చారా? కొంతమంది ఆల్రెడీ కట్టేస్తున్నారు. గ్రామ పంచాయతీలు ఉన్న సమయంలో ఇల్లు కట్టుకున్నారు. అప్పటికి ఎల్ఆర్ఎస్ అంటే చాలా మందికి అవగాహన లేదు, తెలియదు కూడా. వాళ్ళందరికీ మళ్ళీ ఎల్ఆర్ఎస్. అలాగే మనం చూసుకున్నట్టయితే గొర్రెల స్కామ్ విషయంలో గనక స్పష్టంగా కనిపిస్తుంది, లబ్ధిదారులు కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కేటీఆర్ కొత్తగా ఏమంటున్నారంటే మేము గొర్రెల పంపిణీ చేసాం, అన్ని చేసాం, ఇన్ని చేసాం అని చెప్పి కొత్త రాగం అందుకున్నారు. అసలు దేనికంటారు ఇదంతా? కంపెనీలో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు పోలీస్ శాఖ. దాంట్లో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కొంత గతంలో మంత్రిగా పనిచేసినట్టు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా కొంత అనుమానం ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళ విషయంలో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఏదైతే 2 కోట్ల గొర్రెలు ఇచ్చామో 4.5 కోట్లు అవుతాయి ఆ గొర్రెలు వచ్చే ఏడాది కల్లా అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం గతంలో ప్రచారం చేసిందో, ఇప్పుడు ఆ లెక్కలు రావట్లేదు. మేము 2 కోట్ల గొర్రెలు పంపిణీ చేశామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం లెక్కలు తీస్తే 12 లక్షలు 13 లక్షల గొర్రెలు మాత్రమే పంపిణీ చేసినట్టు తెలుస్తా ఉన్నాయి. మరి 12 లక్షలకు 2 కోట్లకు డిఫరెన్స్ చాలా ఉంది. మరి మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? ఒకవేళ నిజంగా ప్రభుత్వం 2 కోట్లు సప్లై చేస్తే మరి లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ కూడా 100 ప్రశ్నలు ఉన్నాయి వీటి విషయంలో. ఇవన్నీ తేలాల్సిన అవసరం. మొదటి నుంచి చెప్తా ఉన్న ప్రతిపక్షం గతంలో గత ప్రభుత్వంలో గొర్రెల పథకం ప్రారంభమైందని చెప్తా ఉంది, పెద్ద కుంభకోణం జరుగుతా ఉంది అని. కానీ గత పాలకులు పట్టించుకోలేదు, అన్ని విషయాలు పట్టించుకుని ఎదుగు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ విషయం బయట చూస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అంశాలు ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులు దర్జాగా దోచుకున్న వైనం, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం. ప్రతి విషయంలో గొర్రెల కాపర్ల విషయంలో కూడా అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించాలని చెప్పేసి ఇప్పటికే కొంత ఆధారాలతో కోర్టుకు పోలీసులు సమర్పించారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు ప్రస్తుతంగా జైల్లో ఉన్నారు. భవిష్యత్తులో మరికొంతమంది చేసే అవకాశం ఉంది. ఈ దర్యాప్తు మొత్తం విషయంలో సుమారుగా 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి తేల్తా ఉంది. 1000 కోట్ల మామూలుగా కాదు ఈ మాట. 1000 కోట్ల కుంభకోణం అంటే చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టు. అంటే ఇది ఓన్లీ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నటువంటిది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే కృష్ణమూర్తి గారు ఇక్కడ చూసుకున్నట్టయితే గొర్రెల స్కామ్ పై ప్రభుత్వం ఎంక్వైరీ వేగవంతం చేస్తే చాలా మంది బయటకు వస్తారు. కానీ ప్రభుత్వం కొంతమేర జాప్యం చేస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటారు? జాప్యం అనేది ఉండదమ్మా. దర్యాప్తు సంస్థలు ఏవైనా మనం జనరల్ గా మనం అనిపిస్తుంది, కానీ వాళ్లకు ఎవిడెన్స్ కావాలి. కోర్టులో ఒక నేరం జరిగింది అని చెప్పాలి అనుకున్నప్పుడు కోర్టు మౌలికంగా చెప్తే ఒప్పుకునే అవకాశం ఉండదు. కోర్టు వాళ్ళు డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించాలి. డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా సపోర్టివ్ డాక్యుమెంట్స్ కూడా కొన్ని కావాలి. అప్పుడు మాత్రమే కోర్టు వాళ్ళకు సంబంధించిన విషయంలో కొంత ప్రోగ్రెస్ కోసం అనుమతిస్తుంది. అవసరమైతే అరెస్ట్ చేయమంటది. వాళ్ళకు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తాను కూడా నిరాకరిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియ అదే. అంటే అధికారులను ఎవరైతే అధికారులను అరెస్ట్ చేశారో, బ్రోకర్స్ ను అధికారులను అరెస్ట్ చేశారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తున్నారు. ఏసీబీ అధికారులు కొంత సేకరించారు, సిసిఎస్ అధికారులు కొంత సేకరించారు. మొత్తంగా వాళ్ళకి సమాచారం సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ బెయిల్ రావాలి. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ 8 మందిని ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళ నుంచి సేకరించే సమాచారం, అదేవిధంగా పోలీసు శాఖ ఏసీబీలు తీసిన సమాచారం, వీటన్నిటి క్రోడీకరించుకున్న తర్వాత వాటిని సమ్మిళితం చేసుకొని మళ్ళోసారి మిగతా చోట్ల కొంత దర్యాప్తు చెప్తే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో చేయాలి, ఇప్పుడు అయిపోయిన అరెస్ట్ అనేది ఉండదు. కాబట్టి కొంత దర్యాప్తు సంస్థలు ఏం చేసినా, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇక్కడ సిసిఎస్ కానీ, ఇక్కడ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ కానీ ఏవి చేసినా కానీ కొంత
వచ్చే డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని కంపల్సరీ కావాల్సిన అవసరం లేదు. కోర్టులలో కేసు నిలవాలి, కోర్టులు ఖచ్చితంగా నమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా కొంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలి. ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చేయడం విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యము అనేది లేదు. అలాగే మనం చూసుకున్నట్టయితే దర్యాప్తు గనక 3 నెలల్లో మరో 30,000 కొలువులు ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అంటే గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా మేము ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, మరో 30,000 ఉద్యోగాలు ఇస్తామంటుంది. ఇది సాధ్యపడే విషయమేనా? ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ కోణంలో కొంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ నోటిఫికేషన్ వేయడంతో పాటు మిగతా శాఖల వారీగా జాబ్స్ నోటిఫికేషన్ వేయడం, వీటితో పాటు తాజాగా ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వేయాలి, అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి ఖాళీ. వీటన్నిటి భర్తీ చేయాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా మరో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న వీటికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్మెన్స్ ఇవి కూడా గవర్నమెంట్ జాబ్లు, లైన్మెన్స్ అనేది తక్కువ లేదు వాళ్ళకు. ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలు, వ్యవసాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఫస్ట్ ప్రియారిటీగా ఇస్తా ఉంది అన్నప్పుడు ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నియమించాల్సిన అవసరం. ఇచ్చినప్పుడే రైతాంగానికి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఎప్పటికీ అందడంతో పాటు పంట మార్పిడి విషయంలో కానీ, పంటలు వేయడంలో కానీ, పంటల ఉత్పత్తి విషయంలో కానీ, వాళ్ళ సాయిల్ టెస్టులకు సంబంధించిన ఎప్పటికప్పుడు ఫలితాలను రైతాంగానికి అందించాలంటే ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కొంచెం సాధ్యమవుతాం. అలాగే ఈ రోజు ఏంటంటే ఈ రోజు రైతులకు మధ్యలో వీళ్ళు వారధిగా ఉండే అవకాశం. అలాగే ఈ రోజు నీతి ఆయోగ్ భేటీ కొనసాగుతుంది. అయితే ఈ రోజు నీతి ఆయోగ్ భేటీ జరగనుంది. అయితే ఈ భేటీని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతలు అనుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో వెళ్ళని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అసలు ప్రధానంగా ఈ భేటీలో అసలు ఏ అంశాలపై చర్చించున్నారో, అసలు ఇండియా కూటమి ఎందుకు దీన్ని బహిష్కరించింది? నీతి ఆయోగ్ అనేది ఆర్థిక వనరుల సమీకరణ, పంపిణీ విషయంలోనే కొంత జరిగే అవకాశం. ప్రణాళిక సంఘానికి బదులు నీతి ఆయోగ్ వచ్చింది. యాన్యువల్ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లు వీటికి సంబంధించి చేయాల్సిన విషయంలో ఈ నీతి ఆయోగ్ చర్చించే అవకాశం. అంటే జిఎస్టి పరిధిని, జిఎస్టికి అంటే ఏ వస్తువులకు జిఎస్టి వేయచ్చు, ఎంత మీద వేయచ్చు, ఏ వస్తువులు తొలగించవచ్చు, వచ్చిన వాటాను ఏ రకంగా తీసుకోవచ్చు, గత క్వార్టర్లీ 6 months జరిగినటువంటి జిఎస్టి వసూలు ఎంత, వాటి రాష్ట్రాల వారిగా ఎంత వాటా రావాల్సినప్పుడు కేంద్ర వాటా ఎంత, ఇవన్నీ కూడా దీంతో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రణాళిక అంటే రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు ఏంటి, కేంద్రము ఆ ప్రాధాన్యతకు కేంద్రం వాటా ఎంత ఇవ్వబోతుంది, కేంద్రం ఏమైనా రాబోతా ఉన్నాయి, ఇవన్నీ అంశాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ ప్లాన్ సంబంధించి దాంట్లో ఉంటుంది, ఫైనాన్షియల్ ప్లాన్ సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఇండియా కూటమి ఎందుకు బహిష్కరిస్తుంది అంటే బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలను, ఈ ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలకు అంటే కర్ణాటక కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ, అంటే ఇట్లాంటి రాష్ట్రాలకు కొంత నిధులు కేంద్ర బడ్జెట్ లో సక్రమంగా కేటాయించలేదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అంటే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చారు అనేది ఆరోపణ. మొన్న మనం చూసాము, మన తెలంగాణ అసెంబ్లీలో దీనికి సంబంధించిన సుదీర్ఘ చర్చ జరిపి ఒక తీర్మానం చేశారు. తీర్మానంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు, మేము కూడా నీతి ఆయోగ్ బహిష్కరిస్తున్నాము, మేము వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన నీతి ఆయోగ్ను బహిష్కరించడం ద్వారా రాష్ట్రాలకే నష్టం. మనకు ఏం కావాలి మన రాష్ట్రానికి అని అడిగే హక్కును మనం కోల్పోతాం. నీతి ఆయోగ్ ఒక చట్టబద్ధత సంస్థ. మనం ఈ సమావేశంలో అడిగిన వచ్చే సమావేశంలో ప్రస్తావించి వాటిని సాధించడానికి అవకాశం. కానీ మనం ఇట్లా సమావేశాలను బహిష్కరించకపోతుంటే మనకు నష్టమే కానీ లాభం లేదు. ఏ రాష్ట్రమైనా సరే
ఎస్, నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళి అక్కడ ఒకవేళ మన ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా అక్కడ నిర్ణయాలు ఉంటే దాన్ని అక్కడికక్కడే ప్రశ్నించే అవకాశం ఉంటుంది, నిలదీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నీతి ఆయోగ్ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ దాంట్లో ఉన్న సభ్యులు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మిగతా వాళ్ళు హాజరయ్యే అవకాశం. నరేంద్ర మోడీ హాజరవుతున్నారు కాబట్టి ఇండియా కూటమి నేతలు హాజరయ్యి, ఇండియా కూటమి పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యి తమకు బడ్జెట్ లో తమ రాష్ట్రాలకు పట్ల బడ్జెట్ లో చెప్పిన వివక్ష మీద నిలదీసేందుకు అవకాశం ఉంది. కానీ మంచి అవకాశాన్ని పొడగొట్టుకుంటున్నారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కోణంలోనే దీన్ని తీసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో మాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు ఇవ్వాలి మాకు నిధులు, మా ప్రాధాన్యతలు ఇవి, మేము ఇన్నిసార్లు ఇంత వినతి పత్రాలు ఇచ్చాము, ఇంతమందికి ఇచ్చాము, ఇన్నిసార్లు కలిసాము, ఆయా శాఖల వారిగా వివరించి దీని విషయంలో ముందు తేల్చండి అని నిలదీసేందుకు అవకాశం. సమావేశానికి ముందే వీళ్ళు తమ నిరసనను ప్రధానమంత్రి తెలియజేస్తే ఖచ్చితంగా కొంత ఫలితం ఉండేది. అదేవిధంగా దేశ ప్రజల దృష్టి కూడా కొంత ప్రధానమంత్రి పనితీరు మీద కొంత ఆలోచన చేసేది, దేశవ్యాప్తంగా చర్చ కూడా వెళ్లే అవకాశం ఉంది. చర్చిస్తారు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు నిలదీశారు, అది కూడా ఇండియా కూటమి పాలిత ముఖ్యమంత్రులు అంటే కావాలని ప్రధానమంత్రి వివక్ష చూపుతున్నారు విపక్ష పార్టీల విషయంలో అనేది ప్రజలు బలంగా చర్చకు వెళ్లే అవకాశం ఉంది. వీళ్ళు లేవనెత్తిన అంశాలంటే రాష్ట్రాల వారిగా ఖచ్చితంగా చర్చకు వెళ్తే కొంత వాళ్ళకే బెనిఫిట్ ఉండేది. ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో కొంత దిగి వచ్చే అవకాశం ఉండేది. ఈ సమావేశం తర్వాత సవరణ బడ్జెట్ ఉంటుంది పార్లమెంట్ లో, పూర్తి స్థాయిలో బడ్జెట్ ఆమోదించాము. సవరణ బడ్జెట్, ఆ సవరణ బడ్జెట్ లో కొంత రాష్ట్రాలకు మేలు చేకూర్చే విధంగా నిధుల కేటాయింపుల విషయంలో తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని ఈ నీతి ఆయోగం బహిష్కరించిన ఈ ఇండియా కూటమి పార్టీని కోల్పోతా ఉంటారు. ఇది రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి కొంచెం కోల్పోతా ఉన్నారు. ఇది మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణలో గనక కాళేశ్వరంపై కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ డెడ్ లైన్ విధించడం జరిగింది కేటీఆర్. కానీ మరి ఆగస్టు 2 వరకు మరి ఇటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఎస్సీ రిపోర్ట్ వస్తే గానీ మేము నీళ్లు వదలమని చెప్తుంది. మరి దీనిపై అసలు ఏం జరుగుతుంది? మరి ఆగస్టు 2న 50,000 మంది రైతులను వేసుకొని మేమే నీళ్లు ఆన్ చేస్తాం, గేట్లు ఎత్తుతాం అంటున్నారు. అసలుకి ఏం జరగబోతుంది అనేది, మరి ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది? మరి రిపోర్ట్ వచ్చే వరకు నిజంగానే ఆన్ చేయకుండా ఉంటుందా, లేకపోతే మరి బీఆర్ఎస్ కి తల ఉంచి నీళ్లు ఆన్ చేస్తుందా చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. మరో కార్యక్రమం కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.